నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇక అనంతరం మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. పట్టణ ప్రజలకు ప్రతిరోజు 2 గంటల పాటు తాగునీరు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమశిల బస్టాండ్ సెంటర్ నుండి ఆత్మకూరు మెయిన్ బస్టాండ్ వరకు డబుల్ లైన్ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఆత్మకూరు పట్టణంలో 2 గంటల పాటు మున్సిపల్ వాటర్ సప్లై చేయడానికి మరొక 6 మాసాలు 7 మాసాల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలుపెట్టేది టెండర్లకే పోతున్నాం. టెండర్లు పూర్తవగానే పని మొదలు పెడతాం. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో 10th క్లాస్ అయిన తర్వాత జూనియర్ కాలేజీ రావాలి. అది నెక్స్ట్ ఇయర్ కానీ రాదు. 1 సంవత్సరం పాటు ఈ భవనాలను వాడుకోవడానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క 160 మంది పిల్లలతో ఆడబిడ్డలతో అక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తాం. ఐటీఐకి సంఘం ఐటీఐ అది